మన జాతక చక్రంలో నక్షత్రాల తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అయినవి గ్రహాలు అనుకుంటే అది తప్పు. గ్రహాలు కేవలం ఫ్లేవర్‌ని యాడ్ చేస్తాయి. కానీ నక్షత్రాల తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అయినవి రాసులు. సో, మేషం నుంచి మీన రాశి వరకు ఏ రాశి మీ లగ్న చార్ట్‌లో ఎక్కడుంది అనే దాన్ని బట్టి ప్రధానంగా మీ కర్మలు డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆ రాశిలో ఉన్న గ్రహం ఆ కర్మలకి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. ఉదాహరణకి మనం వృశ్చిక రాశిని చూద్దాం. వృశ్చిక రాశిని ద మోస్ట్ పవర్‌ఫుల్ జోడియాక్ సైన్ అంటాం. ఎందుకంటే వృశ్చిక రాశి మనిషిలో ఉన్న ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని, లైఫ్‌లో సడెన్ షిఫ్ట్స్‌ని తీసుకొని వస్తుంది. ఈ వృశ్చిక రాశిని 8 నంబర్‌గా చూస్తూ ఉంటాం. సో, ఈ వృశ్చిక రాశి మీ లగ్న చార్ట్‌లో ఎక్కడ ఉంటే ఆ ఈవెంట్ జరిగాక మీరు లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్స్ చూడటం, ఏదో ఒక రకంగా ఒక లైఫ్‌లో ఒక షిఫ్ట్ అనేది వస్తుంది. ఉదాహరణకి వృశ్చిక రాశి కర్కాటక లగ్నానికి 5వ భావంలో ఉంటుంది. 5వ భావం అంటే ఏంటి? ఫస్ట్ బోర్న్ కిడ్‌గా చూస్తాం. మ్యారేజ్ అయ్యాక హస్బాండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉన్న ఇంటిమసీని చూస్తాం. మంత్రస్థానం కింద చూస్తాం. సో, కర్కాటక లగ్నం వాళ్ళకి ద ఫస్ట్ బోర్న్ కిడ్ తర్వాత, మ్యారేజ్ తర్వాత సడెన్‌గా లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్స్ అవ్వటం, స్పిరిచ్యువల్ ప్రోగ్రెషన్ అనేది ఉండటం, దాంతో పాటు లైఫ్‌లో సడెన్ షిఫ్ట్ అనేది చూడటం లాంటివి చూస్తాం. మీనరాశి సహజ కాలపురుష కుండలిలో 12వ రాశి అవుతుంది. 12వ భావాన్ని మనం దుస్థానంగా చూస్తాం. 12వ భావాన్ని మనం లాసెస్ కింద, వ్యయ భావం కింద చూస్తాం. ఈ 12వ భావం ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్‌లో లాసెస్ చూసే అవకాశం ఎక్కువుంటుంది. ఉదాహరణకి కన్యా లగ్నాన్ని తీసుకుందాం. కన్యా లగ్నానికి మీనరాశి అనేది 7వ భావంలో వస్తుంది. మ్యారేజ్ లైఫ్, పార్ట్నర్‌షిప్స్, యువర్ లార్జ్ ఎక్స్‌టెండెడ్ సోషల్ సర్కిల్స్‌ని కూడా ఒక్కొక్కసారి 7వ భావం రిప్రజెంట్ చేస్తుంది. సో, ఈ కన్యా లగ్నం వాళ్ళకి ఏంటి అంటే మ్యారేజ్ లైఫ్‌లో ఇష్యూస్ రావటం, మ్యారేజ్ పార్ట్నర్‌కి సమ్‌టైమ్స్ ఏంటి అంటే క్రానిక్ ఇల్‌నెస్ లాంటివి, డిసీజెస్ లాంటివి ఉండటం, మ్యారేజ్ తర్వాత మెడికల్ ఎక్స్‌పెన్సెస్‌కి డబ్బులు పే చేయాల్సి రావడం. అండ్ మీ లగ్న చార్ట్‌లో మకర రాశి ఎక్కడుందో చూసారనుకోండి, మీ కర్మలు ఎక్కడ ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే మకర రాశి అనేది సహజ కాలపురుష కుండలిలో 10వ భావం అవుతుంది. మీ కర్మస్థానం అవుతుంది. సో, మకర రాశి మీకు ఎక్కడుంటే అక్కడ మీరు కర్మల్ని నిలబెట్టుకోవాల్సొస్తుంది. అక్కడ మీరు మేజర్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాల్సొస్తుంది. ఉదాహరణకి తులా లగ్నాన్ని తీసుకున్నాం అనుకోండి. తులా లగ్నానికి మకర రాశి అనేది 4గో భావం అవుతుంది. తల్లి స్థానం అవుతుంది. సో, 4గో భావంలో ఇంటికి సంబంధించి మీరు ఫస్ట్ నుంచి కూడా బాధ్యతలు ఎక్కువ నిర్వహించడం. మీకు 35, 36 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఇంటి వాతావరణంలో పీస్‌ఫుల్‌నెస్ ఉండదు. ఏదో ఒకలాగా మదర్‌తో ఒక టఫ్ రిలేషన్‌షిప్ ఉండటం. ఇలాంటివి మోర్ ఆఫెన్ చూస్తూ ఉంటారు. సో, ఇలా మీ లగ్న చార్ట్‌లో ఏ రాశి ఎక్కడ ఉంటుంది అనే దాన్ని బట్టి మన కర్మలు ఎలా ఉంటాయి అనేది చెప్తుంది. అక్కడ ఉన్న గ్రహం దానికి ఫ్లేవర్‌ని యాడ్ చేస్తుంది. శుభగ్రహం ఉంటే శుభ ఫలితాలు, పాపగ్రహాలు ఉంటే మనకి డిఫికల్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి ఆ రాశికి సంబంధించిన కారకత్వాల్లో మనం చూస్తూ ఉంటాం. సో, ఈ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డెఫినిట్‌గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.